హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఈ ఊరు సరికొత్త అందమైన ప్రదేశాల్లో ఒకటి అని మీకు తెలుసా? చాలామంది ప్రయాణికులు ఈ ప్రదేశాన్ని మిస్ అవుతూ ఉంటారు. కానీ మీరు దీని ప్రత్యేకత ఏమిటో, ఈ ఊరేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము మే నెలలో 3 వారాల ట్రిప్కి వెళ్ళామని మీకు తెలుసు కదా. ఈ 3 వారాల ట్రిప్ రోజు తిరుగుతూ ఉంటే హెక్టిక్ అయిపోతూ ఉంటుందని మధ్యలో 1 డే బ్రేక్ ఇద్దామని అనుకున్నాము. సో మేము ఈరోజు కటాగ్లా అనే ఒక ఊరిలో ఉన్నాము. కటాగ్లా అనే ఊరు కసోల్ హిమాచల్ ప్రదేశ్లో ఒక చిన్న పార్ట్ అనమాట. ఇది ఎంత అందంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అన్నది మీకు ఈ వీడియో చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి మేము బయట తిరిగేదానికి ఒక చిన్న బ్రేక్ ఇచ్చి ఇదే ఊర్లో ఉండి ఈరోజు మేము అలా లైట్గా ఎక్స్ప్లోర్ చేసి చిన్న బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యామన్నమాట. సో ఈరోజు మార్నింగ్ లేచి మేము ఫ్రెష్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఏం చేయాలని ఆలోచించాము. బేసికలీ కటాగ్లా అనే ఊరు ఎలా ఉంటుంది అంటే, కొండలో ఇలా మనం స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు ఒక వ్యాలీ లోపలికి దిగితే పార్వతీ రివర్ వస్తుంది. రివర్కి అటు ఇటున ఈ ఊరు ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ ఊర్లన్నీ కూడా పార్వతీ రివర్కి అటు ఇటుగానే ఉంటాయి. సో మేము ఫస్ట్ బయటకు వచ్చాము, ఇలా వ్యాలీ చూసుకుంటూ వెళ్ళాము, తర్వాత పైకి కూడా వెళ్ళాము, అంతా ఎక్స్ప్లోర్ చేసాము. బేసిక్గా మీరు ఇక్కడ చూసినట్టయితే పార్వతీ రివర్ అనేది ఒక సింగిల్ స్ట్రీమ్లో ఇలా వెళ్తూ ఉంటుంది. దానికి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇలా వైట్ స్టోన్స్ ఉంటాయి. బట్ ఈ ల్యాండ్స్కేప్ మీరు చూస్తే చాలా డిఫరెంట్గా మారిపోయింది. ఎందుకు అంటే 2023లో చాలా ఫ్లడ్స్ వచ్చాయి. ఆ టైంలో పార్వతీ రివర్ చాలా చేంజ్ అయిపోయిందనమాట. ఆ టైంలో అలా అవ్వడం వల్ల ఇక్కడ ల్యాండ్స్కేప్ చేంజ్ అయింది. బేసికలీ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఫ్లడ్ వస్తూ ఉంటుంది, మోస్ట్లీ రెయినీ సీజన్లో. ఆ టైంలో ఇవి మారిపోతూనే ఉంటాయి. ఇక్కడున్న కొన్ని స్టేస్ కూడా వాటర్లో కొట్టుకొని పోయాయి. ఇక్కడ మనం చూసే బ్రిడ్జ్ కూడా ఏదో న్యూ బ్రిడ్జ్ ఇది. అవి కొట్టుకొని పోతుంటే వీళ్ళు మళ్ళీ కొత్త బ్రిడ్జ్లన్నీ వేస్తూ ఉంటారు. అక్కడ మీరు చూస్తే ఒక జేసీబీ కూడా ఉంది. అంతే, రాళ్ళన్నీ తీస్తూ ఉంటారు, మళ్ళీ కొత్త స్టేస్ వేస్తూ ఉంటారు. ఇక్కడ ఉండే వాళ్ళకి ఇవన్నీ అలవాటు అయిపోయాయి కాబట్టి వాళ్ళు చాలా సిచ్యువేషన్కి అడాప్ట్ అయిపోతూ ఉంటారు. అండ్ జిప్ లైనర్ ద్వారా కావాల్సిన కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంతా కూడా కిందకి దించుకొని వ్యాలీలోకి వీళ్ళు కొత్తగా కట్టేసుకుంటూ ఉంటారనమాట. సో మీరు ఎప్పుడైనా ఈ అందమైన ఊరికి కటాగ్లాకి కానీ కసోల్కి కానీ విజిట్ చేయాలి అనుకుంటే, నా అనుభవం ప్రకారం జూన్ నుంచి ఆల్మోస్ట్ సెప్టెంబర్, అక్టోబర్ వరకు వర్షాలు పడుతూనే ఉంటాయి. బయట తిరగడం ఇబ్బంది అన్నది పక్కన పెడితే ఫ్లడ్స్ ఏ టైంలో వస్తాయో మనం చెప్పలేము. సో మీ సేఫ్టీ కోసం నన్ను అడిగితే వింటర్ టైంలో నవంబర్ నుంచి ఆల్మోస్ట్ సమ్మర్ మే ఎండ్ వరకు అయితే మీరు చాలా సేఫ్గా ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ రెయినీ సీజన్లో మీరు ఇక్కడికి రావాలనుకుంటే మాత్రం వెదర్ ప్రెడిక్షన్స్ అవి చూసుకోండి. అండ్ మేము చాలాసేపు తిరిగి ఈరోజు ఆల్మోస్ట్ మేము 15,000 స్టెప్స్ ఏమో వేసినట్టున్నాము. మధ్యలో ఒక చిన్న మ్యాగీ బండి కనిపిస్తే లంచ్ కోసం చెప్పి అక్కడ ఆగాము. అండ్ వ్యాలీ నుంచి తిరుగుతూ ఈ అందమైన చెట్లు, ఈ వాటర్, వీటి మధ్యలో టైం స్పెండ్ చేశాక కొండ ఎక్కితే పైన శనీశ్వర్ టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ కూడా చూసుకొని మేము అలా ఒక రౌండ్ వేసి తిరిగి మళ్ళీ మా స్టేకి వచ్చాము. ఈ డేని అలా కంప్లీట్ చేసామన్నమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా 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 అవసరం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.